అందరికీ నమస్కారం. విఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. శ్రీమాత లలిత ప్రసన్నవదన శ్రీరాజరాజేశ్వరి విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరీ శాంభవి కారుణ్యామృతవాహిని రసమయీ కైవల్య సంధాయిని దుర్గమ్మ నవకోటిమూర్తి సహిత మాం పాతు మహేశ్వరి. మనం ఇప్పుడు మట్టపల్లి క్షేత్రానికి వచ్చామండి. ఇక్కడ ముందుగా మనము ఈ మధ్యనే ప్రతిష్ఠించినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలి. ఎందుకంటే మరకతమణితోటి తయారు చేసినటువంటి విగ్రహం అండి. ఎక్కడైతే మరకతమణి అమ్మవారిని దర్శించుకుంటామో అక్కడ మనకి ఐశ్వర్యము జ్ఞానము కలుగుతాయితండి. పక్కనే స్వయంభుగా వెలసిన రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి, కృష్ణా నది తీరాన. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద భోగమణిరంజిత పుణ్యమూర్తి యోగి శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ క్షేత్ర విశేషం ఏంటంటేనండి, దేవతలు మానవులు పూజించేటువంటి విశేషమైన క్షేత్రం అండి. ఇక్కడ మన లోపలికి ప్రవేశిస్తున్నాను చూడండి. ఇక్కడ కుడివైపు రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి ఒక పెద్ద మహావృక్షం అంటండి. ఎన్నో వేల సంవత్సరాల నాటి ఈ వృక్షంట. ఈ చెట్టుకు చాలామంది వాళ్ళ కోరికలు చెప్పుకొని చక్కగా ఇంత కొబ్బరికాయలు బిడ్డలు కావాల్సిన వాడు ఉయ్యాలలు కడుతుంటారనమాట. తర్వాత మనం లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారి దేవాలయం వస్తుందండి. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, ఏదన్నా మనసులో కోరుకుంటే చెప్పుకునేసేసి ఒక 32 ప్రదక్షిణాలు కనుక చేసి అక్కడ ఒక తిరగలి ఉంటుందండి. ఆ తిరగల్ని కనుక తిప్పినట్లయితే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంటే ఆ తిరగలి కొద్దిగా కదులుతుందండి, లేకపోతే కదలదనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా కృష్ణానది తీరంలో వెలిసినటువంటి స్వామివారి దేవాలయం అండి. కృష్ణానదికి ఇటువైపునేమో దేవాలయము, అటువైపునేమో ఒక కొండ ఉంటుందండి, అదంతా అడవి. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ సహస్రనామాలతోటి కుంకుమార్చన చేసి అమ్మవారిని ఇలా పల్లకిలో తీసుకొని చక్కగా అంతా కూడా గుడి ప్రాంగణంలో గుడి ఇవతల వైపున అమ్మవారికి ఊరేగింపు చేస్తారన్నమాట. అది విశేషము. అలాగేనండి, ప్రతి శుక్రవారము శనివారం కూడా చాలామంది స్వామి సన్నిధిలో అద్దాల మండపం ఉందండి. అద్దాల మండపం ముందు చాలామంది నిద్ర చేస్తారు. చక్కగా ఎంతో గొప్పగా భజన చేస్తారన్నమాట. ఆ స్వామి నామాన్ని పలుకుతూ భజన చేస్తుంటే కొంతమందికి పూనకాలు వచ్చేసి ఊగుతారండి. అసలు ఎంత బాగుంటుందోనండి, కన్నుల పండుగ. కాబట్టి ఒక్కసారి మీరు కూడా దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అక్కడ మనం నిద్ర చేయటం వల్ల మన మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే నెరవేరుతుందిటండి. స్వామి కల్లో కనిపిస్తారట మరి.